పాపులను పాపం నుంచి రక్షించడానికి. ఇదిగో నీవు పాపముతో మరి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యుగయుగాలు అడుగులేని అగాధములో నీవు పడిపోవటం దేవుని చిత్తం కాదు. అడుగులేని అగాధములో పడిపోతే దానికి అడుగు లేదంటేక. ఇదిగో ఇక్కడి నుంచి పడ్డాను, ఇక్కడ ఉన్నాను అంటాక లేదు. అది వెళ్తూనే ఉంటుంది. అడుగులేని అగాధం అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. నీవు కటిక చీకటిలో ఉండటం దేవుని చిత్తం కాదు. ఇదిగో అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. అక్కడ నీవు ఉండాలని దేవుని యొక్క చిత్తం కాదు. కానీ ఇదిగో అన్యజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా, వీరు కూడా నా బిడ్డలే, ఈ పాపపు స్థితి నుండి వీరికి విడిపించి విడుదల కలగ చేయడానికి నేను ఈ లోకానికి వచ్చా. అందుకని యేసయ్యకి ఒక పేరేంటంటే విమోచకుడు. విమోచన అంటే ఏంటంటే ఏదైనా బంధించబడింది అనుకోండి, బంధించబడిన దాన్ని విడిపించటం, అది విమోచన అంటే. అలాగే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే బంధించబడినటువంటి మనలను ఏ విధంగా బంధించబడ్డాం? పైకి అందరూ ఫ్రీగా ఉన్నట్టే ఉంటాం, కానీ మన హృదయం అంతా దేంతో బంధించబడిందంటే పాపముతో బంధించబడింది, పాపపు కట్లతో బంధించబడింది. ఇదిగో ఈ పాపపు కట్ల వల్ల పాపాన్ని శాపాన్ని అనుభవిస్తూ బ్రతుకుతున్నాం. నిజమైనటువంటి రక్షణ మనకు లేదు. ఇదిగో యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించలేకపోతున్నాం. ఇదిగో దేవుని యొక్క రుచి అంటే మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ అటువంటి పరిస్థితులలో దేవాది దేవుడు తన మహిమను, తన యొక్క అధికారాన్ని, తన ఆధిపత్యాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు.